ఇలా చేశాను అలా వాలిపోయా. సంతోషం పట్టలేక పరిగెత్తుకొని వచ్చా. ఏంటి విశేషాలు? నువ్వు ఫోన్ చేయడమే పెద్ద విశేషం. విశేషం ఏంది? ఒక బకరా దొరికిండు, వాడికి విడాకులు కావాలట. అడ్వాన్స్ 50,000 కొట్టరా అన్న కొట్టేసిండు. ఎన్ని రోజులు ఇలా బతుకుతారు విడాకుల మీద? ఏం చేద్దాం మరి? నీ పరిస్థితి నాకు వచ్చింది, కానీ భగవద్గీత చదవడం వల్ల ఒక మెట్టు దిగా. అంటే నీలాగా నేను కూడా 4 మెట్లు దిగాల. ఒక్క ఈగో వల్ల విడాకుల దాకా వచ్చిన. మరి చూడు, ఆత్మాభిమానం. దాన్ని ఆత్మాభిమానం 4 గోడల మధ్య రానిది భార్యకు దూరంగా ఉండడం ఎంత వరకు సబబురా? చెప్పు, కరెక్టేనా ఇది? నా మటుకు నేను న్యాయశాస్త్రం చదివిన కరెక్టే. భార్య భర్తల మధ్య గొడవలు సహజమని తెలియలేదా? అట్లా నీ మనసు చంపుకోమంటావా? చంపుకోవాలి. ఒక్క మెట్టు దిగు ఏమవుతుందిరా? పొద్దు నుంచి ఎన్ని పనులు చేస్తుంది, అన్ని పనులు చేసిన భార్య ఒక్క మాట అంటే నీకు ఇగో అడ్డం వచ్చిందా? ఒక్క మాట. 4 గోడల మధ్య 100 మాటలు అంటే ఏమైతుంది చెప్పు? నీకు ఎన్ని సఫర్యాలు చేస్తుంది, అవన్నీ మర్చిపోయావా? మరి నేను చేసేది ఏం చేస్తున్నాను? భార్యను వదిలి నువ్వు దూరం ఉండడం ఎంతవరకు సబబురా? అదే భార్య నిన్ను వదిలిపెట్టి పోయిందా ఇల్లు? చెప్పు. వెళ్ళలేదు. ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచిస్తలే. సాధనలో పెట్టు. నాకు కూడా సిగ్గుగా అనిపిస్తుందిరా నీతో పార్టీ తీసుకోవడం. మీ ఇంటికి వచ్చే పార్టీ తీసుకుంటా. ఓకే, వస్తా. నువ్వు అన్నదానిలో కూడా అర్థం ఉందిలే. బండి నడవాలంటే 2 చక్రాలు సమాంతరం నడవాలి కదా. ఈ చిన్న ఆలోచన నేను చేయలేకపోయాను. నాదే తప్పు. అమెరికాలో కొడుకు సంతోషపడతాడు. ఓకే ఓకే, సంతోషపడతాడు. ఇవాటి నుంచి కాదు, ఈ క్షణం నుంచి నేను ఫాలో అవుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంత పొరపాటు చేశాను. మా స్నేహితులు చెప్పిన దానిలో చాలా అర్థం ఉంది, పరమార్థం కూడా ఉంది. ఇన్నాళ్ళ జీవితం, నా 10 ఏళ్ల జీవితం ఎంత పోగొట్టుకున్నాను. నేను ఒక మెట్టు దిగితే ఎంత బాగుండేది. నేనే బండిని నడుపుతున్నా అనుకున్నా, కానీ ఆ బండికి ఇంకో చక్రం నా భార్యనే గుర్తించలేకపోయాను. ఆ చక్రమే కరెక్ట్ అనుకున్నా. ఆ చక్రం ఆగిపోతే నా పరిస్థితి ఏమైంది? ఆ పరిస్థితి తలుచుకోవడానికి కూడా చాలా కష్టం ఉంది. నా పిల్లలు దూరం అయ్యారు, నా భార్య కూడా దూరం అయింది. ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకోలేక జీవితాన్ని ఎంత కోల్పోయారు. నా లాంటి వాళ్ళు ఎంత తప్పు చేస్తున్నారు. అసలు నిజమైన ఆయుధం అన్నది ఆయుధాలు కాదు, కత్తులు కావే కాదు, ఒక చిరునవ్వు, ఓపిక ఉండడమే. నవ్వుతోనే మాట్లాడతా. మౌనము, నవ్వు, ఈ 2 ఆయుధాలుగా నేను చేస్తా. నా స్నేహితులు ఈ క్షణం నుంచి నేను ఫాలో అవుతా. అదే నా జీవితం.